నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. బాలు ఆలోచిస్తూ ఉంటాడు. మీనా వచ్చి ఏమైందండి అలా ఆలోచిస్తున్నారు అనేసి అంటుంది. బాలు, షీలా డార్లింగ్ బర్త్డేకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుండు. నేను చిన్నప్పుడు తన దగ్గర ఉన్నప్పుడు ఏదైనా గిఫ్ట్ ఇద్దామనుకుంటే అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడైనా నేను తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనేసి అంటాడు. అప్పుడు మీనా సరేలేండి ఏమిద్దామనేసి అంటుంది. అప్పుడు బాలు, నన్ను చిన్నప్పుడు అమ్మలా నాన్నలా గురువులా ఫ్రెండ్స్లా అన్నీ నన్ను షీలా డార్లింగే చూసుకుంది. చిన్నప్పుడు మొత్తం నేను షీలా డార్లింగ్ దగ్గరే ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే షీలా డార్లింగ్ గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. తనకి ఏదైనా గుర్తుండిపోయి గిఫ్ట్ ఇవ్వాలి మీనా అనేసి అంటాడు. అప్పుడు మీనా, మరి మీ దగ్గర డబ్బులు ఉన్నాయండి అనేసి అంటుంది. అప్పుడు నా దగ్గర లేవు అనేసి బాలు అంటాడు. మీనా, సరే మనం ఏదైనా అమ్మమ్మ గారికి ఒక చైన్ చేపిద్దామండి అనేసి అంటుంది. అప్పుడు బాలు, నా దగ్గర మాత్రం డబ్బులు లేవు కదా మీనా, అప్పు చేస్తాను, మరి నీకేమైనా అభ్యంతరమా అనేసి అంటాడు. అప్పుడు మీనా, నాకేం అభ్యంతరం లేదండి, అప్పు చేసి మళ్ళీ తీర్చొచ్చు డబ్బులు, అమ్మమ్మ గారికి చేంజ్ చేపిద్దాం. ఎందుకంటే అమ్మమ్మ గారు నేను మొదట్లో మిమ్మల్ని పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత అమ్మమ్మ గారే నాకు సపోర్ట్గా ఉండి నిలబడ్డారు. నా పక్కన నిలబడి నన్ను నడిపించారు. అమ్మమ్మ గారి కంటే నాకు ఏది ఎక్కువ కాదు. మీరు మీ ఫ్రెండ్స్ని అడగండి, అప్పుగా డబ్బులు చేపిద్దాం చేయను అనేసి అంటుంది. అప్పుడు బాలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా అప్పు అని అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్స్ని. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం ఎవరూ లేరంటారు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాత్రం ఏదైనా తాకట్టు పెడితే మాత్రం ఏదైనా బంగారం గిట్లా తాకట్టు పెట్టు, నేను డబ్బు ఇస్తాను అనేసి అంటాడు. అప్పుడు బాలు, నా దగ్గర బంగారం ఉంటే నీ దగ్గరికి ఎందుకు వచ్చేవాడినన్నా, ఇవ్వండి అనేసరికి తాకట్టు పెడితేనే ఇస్తాను లేదంటే ఇవ్వను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాలు వాళ్ళ ఇంటికి వస్తాడు డల్లుగా. మీనా, ఎవరు ఇవ్వనన్నారు, ఏదైనా తాకట్టు బంగారం పెడితేనే ఇస్తానన్నారు అనేసరికి మీనా తన నగలు గుర్తుకొచ్చి, ఏమండి నా నగలు ఉన్నాయి కదా వాటిని తాకట్టు పెట్టి చైన్ చేయిస్తామండి, నానమ్మకి అమ్మమ్మ గారికి చేపిద్దామనేసి అంటుంది. అప్పుడు బాలు, నువ్వు అప్పుడు శపథం చేసావుగా నా నగలు నాకు వద్దని, మళ్ళీ అమ్మని ఎలా అడుగుదామనేసరికి, నేనేమైనా వేసుకోవడానికి అడుగుతున్నానా, తాకట్టు పెట్టి మళ్ళీ తెచ్చి అమ్మకే ఇద్దాం, నగలు అత్తయ్య గారికే ఇద్దాం అనేసి అంటుంది. అప్పుడు బాలు, మరి ఎలా అడిగితే అమ్మ ఇస్తుందా అనేసి అంటాడు. అప్పుడు మీనా, మా రోహిణికేమో పార్లర్ పెట్టడానికి పేపర్స్ ఇవ్వలేదా, ఇల్లు పేపర్స్, మీ అన్నయ్యనేమో 40 లక్షలు ఎత్తుకెళ్ళలేదా, ఇది మాత్రం మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, మన నగలు మనమే అడుగుతున్నాం కదండి అనేసి అంటుంది. అని మామయ్య గారి చేతనే అడిగిపిద్దాము, అట్లా అయితేనే అత్తయ్య గారు ఇస్తారనేసి అంటుంది. అప్పుడు బాలు వాళ్ళ నాన్నను పిలిచి, మీనా నగలు ఇవ్వమని నాన్న అమ్మని కొంచెం అవసరం ఉన్నాయనేసి అడుగుతాడు. అప్పుడు సత్యం, సరేనండి బాలు, నేను అమ్మ వచ్చిన తర్వాత అడుగుతాను అనేసి అంటాడు. అది దూరం నుంచి మనోజ్ వింటాడు. అమ్మో, అసలు మీనా నగలు అడుగుతున్నారు, నేనేమో మీనా నగలు షాప్లో అమ్మేశాను కదా అనేసి మనోజ్ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. మీనాక్షి వాళ్ళ ఇంట్లో ఉంటుంది ప్రభావతి. వచ్చి మనోజ్ వాళ్ళ అమ్మతో, అమ్మ ఈ నాన్నగారితో బాలు మాట్లాడారు, వాళ్ళ నగలు కావాలంట అమ్మ వాళ్ళకి అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇప్పుడు నగలు ఎందుకంట అనేసి అంటాడు. ఏమో అమ్మ, నానమ్మ బర్త్డే కదా ఆ రోజు వేసుకుంటుందేమో మీనా మరి అనేసి అంటారు. అప్పుడు మరి ప్రభావతి షాపులోకి వెళ్ళి నగలు తీసుకురా అనేసరికి మనోజ్, ఆ నగలు ఆల్రెడీ అమ్మేశానమ్మా అనేసి అంటాడు. అప్పుడు మనోజ్ ఆ షాప్ ఆయనకు ఫోన్ చేసేసరికి కరిగించాననేసి చెప్తాడు. ప్రభావతి షాక్ అయిపోతుంది. ఓన్లీ తాకట్టు పెట్టమనే చెప్పాను, నగలు అమ్మమ్మని నేను చెప్పలే కదరా అనేసి ప్రభావతి మనోజ్ని కొడుతుంది. కొట్టిన తర్వాత ఆ నగలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు అనేసి చెప్తారు. అప్పుడు మనోజ్, అమ్మ నేను ఫొటోస్ తీసుకున్నానమ్మా అనేసి చెప్తాడు. అప్పుడు ప్రభావతి, వీటిని కవరింగ్ నగలైనా చేపించి ఇంటికి తీసుకురారా అనేసి చెప్తుంది. అప్పుడు మనోజ్ కవరింగ్ నగలు చేసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. ప్రభావతి కూడా వాళ్ళ ఇంటి ముందు నిలబడి చూస్తూ ఉంటుంది. తర్వాత అందరూ భోజనం చేస్తూ ఉంటారు. బాలు అలాగే మీనానేమో వడ్డిస్తూ ఉంటుంది. శృతి అలాగే రోహిణి, సత్యం అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా అత్తయ్య గారు రాలేదా అనేసి మీనా అంటుంది. ఇంకా రాలేదు మామయ్య గారు అనేసి మీనా అంటుంది. అప్పుడు తర్వాత రోహిణి, అమ్మ మనోజ్ రాలేదా అంటే, ఆయన బిజినెస్ మ్యాన్ కదండి, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు అనేసి రోహిణి చెప్తుంది. అంతలోనే ప్రభావతి, మనోజ్ ఇద్దరు కలిసి వస్తారు. గిల్ట్ నగలు చేసుకొని, కలరింగ్ నగలు చేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు.